హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ చాట్స్. బెంగళూరులో ఎంత తిరిగినా అని అర్థం కావట్లేదండి. షాపింగ్ ఎక్కడ చేయాలనో, చిన్నపిల్లలకి బట్టలు బాగా ఎక్కడ దొరుకుతాయో, నేను అనుకున్న మోడల్స్ ఎక్కడా దొరకట్లేదు. ఇక అందుకని ఇంటి దగ్గరలో వేరే షాప్ ఉందంటే అక్కడికైతే బయలుదేరిపోయినాము. మేము వచ్చేసి ఇవాళ వదిన వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే వాళ్ళ స్కూల్ దగ్గర ఏదో చిన్న పని ఉందంటే అట్లా నడుచుకుంటా వెళ్ళి, అక్కడ గ్రౌండ్ కూడా ఉంది, చిన్నపిల్లలకు ఆడుకునే యాక్టివిటీస్ ఉంటాయంటే టీటూని అక్కడ తీసుకెళ్దామని అయితే బయలుదేరినాము. టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న వీళ్ళిద్దరు పిల్లలు అయితే ట్విన్స్. వీళ్ళు ఎప్పుడు సేమ్ డ్రెస్ వేస్తారు. డైరెక్ట్గా చూస్తే అసలు కనుక్కోవడమే చాలా కష్టం వాళ్ళిద్దరిని. ఇక ఇదే ఆ పిల్లలు వచ్చేసి స్కూలు వాగ్దేవి విలాస్ స్కూల్ అంట. ఇక ఫీజులు ఇని నా బ్రెయిన్ అయితే తిరిగిపోయింది అట్నే. ఇంకా మా చిన్నోడు ఆ స్కూల్ను చూడంగానే స్కూల్ వద్దు ఏమొద్దు ఇంటికి బా అని ముఖం కిందికి వచ్చాడు. స్కూల్ పేరు ఎత్తంగానే వాడు ఇప్పుడే తలకాయ పట్టుకుంటాడు, స్కూల్ వద్దు ఏమొద్దని. మొత్తానికి వీకెండ్ కావడంతో చిన్నపిల్లలకి సాక్స్లు బుక్స్ ఉన్నాయన్నా కానీ వాళ్ళు అయితే లోపలికి అలో చేయట్లేదు. వీక్ డేస్లోనే రమ్మంటారు. ఇంక అందుకని ఇంటి దగ్గరలో ఉన్న కైర్ అనే దీనికైతే వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి ఓన్లీ చిన్నపిల్లల బట్టలు అయితే ఉంటాయంట. అప్ టు 12 years వరకు ఉంటాయి ఇక్కడ బట్టలు. ఇది వచ్చేసి ఓన్లీ వాళ్ళ ఓన్ బ్రాండింగ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి, వేరే ఐటమ్స్ ఏవి ఉండవు ఇక్కడ. బట్టలు అయితే చాలా బాగున్నాయి కానీ రేట్స్ కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి. చిన్న ప్యాంటు షర్టు ఏదైనా సరే 999, అంతకంటే తక్కువలో ఏది లేదు ఇక్కడ. బట్ క్లాత్ మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది, పిల్లలకు కంఫర్ట్గా ఉండేటట్లు. వెరైటీ షర్ట్లు కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. చాలా వెరైటీసే ఉన్నాయిలే కానీ కొనాలనిపిస్తుందిలే కానీ చూడంగానే పిల్లలకి. కాకపోతే 2-3 monthsకి మళ్ళీ టైట్ అయిపోతాయి. అయితే తర్వాత ఏమో మళ్ళీ కొత్తటి కొనాలి. అందుకని కొద్దిగా తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కొన్ని చూసి తీసుకోవాలి. నేనైతే ఈ బ్లాక్ షర్ట్ చూడంగానే ఖచ్చితంగా తీసుకున్నామని అయితే డిసైడ్ అయిపోయినా. చాలా ఫ్లోరల్ షర్ట్స్, జంప్ సూట్స్ ఉన్నాయి. నాకైతే షర్ట్స్ చాలా బాగా నచ్చినాయి. కాకపోతే ఈ తీసుకున్న వెంటనే మళ్ళీ టైట్ అయిపోతున్నాయి. అసలు ఏం అర్థం కావట్లేదు. వెయ్యని షర్ట్లు కూడా చాలా ఉన్నాయి ఇంట్లో. అందుకని చాలా కంట్రోల్ చేసుకొని ఏం తీసుకోలే. ఇక్కడైతే బెంగళూరుకు వచ్చినప్పటి నుంచి మొత్తం వానికే తీసుకుంటున్నాం. ఏడ కనిపించినా కానీ అస్సలు ఆగట్లేదు. బిల్లులు మాత్రం వాసిపోతున్నాయి చిన్నపిల్లల బట్టలు. అసలు మన ప్యాంట్లే 500-600 ఉంటాయి. వీళ్ళటి చిన్న డ్రాయర్లే మొత్తం 999 ఉంది ఈడ. చాలా రోజుల నుంచి ప్యూర్ బ్లాక్ షర్ట్ గురించి అయితే చూస్తున్నా. ఇక్కడైతే కాటన్ అండ్ లెనిన్ 2 types ఆఫ్ బ్లాక్ షర్ట్స్ అయితే నాకు దొరికినాయి. ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే తీసుకుంటా. కాస్ట్ వచ్చేసి అది కూడా 999 ఉంది. ఫస్ట్ అయితే బర్త్డే కోసం బట్టల షాపింగ్ అయిపోతే కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ అనుకుంటున్నాము. ఇంకా ఏం డిసైడ్ కాలేదు. సో ఆ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇక్కడైతే చూడాలి. కొన్ని అయితే డీమార్ట్లో సెలెక్ట్ చేద్దామని అయితే అనుకున్నా కానీ అక్కడ ఉంటాయో లేదో డౌట్. సో మా వదిన వచ్చేసి చిక్పేటకి వెళ్దాము, టైం పట్టినా సరే మనకైతే మంచి ఐటమ్స్ కొద్దిగా బడ్జెట్లోనే దొరుకుతాయని చెప్పింది. సో అది కూడా ఒకరోజు ప్లాన్ చేయాలి, చిక్పేటకి ఎప్పుడు వెళ్ళాలనేది. ఇన్ కేస్ నేను కానీ చిక్పేటకి కానీ వెళ్తే కానీ ఆ ఫుల్ వీడియో అయితే మీకు పెట్టేస్తాను. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ షాప్స్ అయితే బెస్ట్. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా బెంగళూరులో ఉండి వెళ్ళాలనుకుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు అక్కడ. ఎంత కొనద్దు అనుకున్నా మొత్తానికి 2000 అయితే బిల్ చేసేసినాను. ఇదండి ఇవాల్టి షాపింగ్. Subscribe to Unweight Thoughts.